నిన్న మొన్న ఇచ్చిన గవర్నమెంట్ ఇచ్చిన సర్క్యులర్ను కొనసాగింపు ఉత్తర్వులు ఇస్తూ ఏజెన్సీలకే మళ్ళీ తెలంగాణ ప్రభుత్వం కొమ్ము కాస్తుందని తెలుస్తుంది. ఈ కొన్ని డిపార్ట్మెంట్లలో కంప్యూటర్ ఆపరేటర్లను తొలగించడం జరిగింది. మరియు ఇప్పుడు మిగతా డిపార్ట్మెంట్ వాళ్ళ దాంట్లో కూడా జూనియర్ అసిస్టెంట్లు నుండి సీనియర్ అసిస్టెంట్ల నుండి అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న వాళ్ళందరికీ కూడా చాలా దిగులుగా ఉంది. ఎందుకంటే 31 వరకే కొనసాగింపు, ఆ తర్వాత మిమ్మల్ని విధుల నుండి తొలగిస్తారు అని చెప్పేసి పై అధికారుల నుంచి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. దీని మూలంగా ఉన్న ఉద్యోగులందరూ చాలా బాధపడుతారు. ఎందుకంటే ఒక్కొక్కరు 16 సంవత్సరాలు, 12 సంవత్సరాలు, 18 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. సరే 40 ఏజ్ చూస్తే 45 సంవత్సరాలు పైబడిన వారే ఎక్కువగా ఉన్నారు. దీనివల్ల ఒత్తిడి ఎక్కువై కొంతమంది అది హార్ట్ అటాక్కు గురై చనిపోతున్నారు. ప్లస్ వర్క్ ప్రెజర్ కూడా ఎక్కువ అవుతుంది. ఒక డిపార్ట్మెంట్లో నలుగురు పనిచేసే పనిని ఒక వ్యక్తి అవుట్సోర్సింగ్ ఉద్యోగిగా ఉన్న ఒక వ్యక్తి చేయడము ఎంతవరకు సమంజసమో అది ప్రభుత్వమే ఆలోచించాలి. 15 సంవత్సరాల తర్వాత తీసేసిన తర్వాత వాళ్ళ జీవితం ఏ దారిన పోతుంది, కుటుంబం ఎలా గడుస్తుంది. పోనీ తీసేసినా కూడా వేరే పనుల్లో చేర్చుకోవడానికి కూడా ఏజ్ లిమిట్ దాటిపోతుంది. దీని మూలంగా గవర్నమెంట్ ఆలోచించి తీసేయకుండా వాళ్ళనే కొనసాగించే విధంగా ఉత్తర్వులు ఇస్తూ మార్చి 31న ఏజెన్సీలను తొలగించి ఏప్రిల్ 1 నుండి గవర్నమెంటే నేరుగా కార్పొరేషన్ ఏర్పాటు చేసి జీతాలు వేసే విధంగా నిర్ణయం తీసుకోవాలి సార్. ఇంకొకటి ఏంటంటే IFMS పోర్టల్లో డాటా అప్లోడ్ చేస్తున్నారు. ఆ డాటా అప్లోడ్ విషయంలో కొంత జాప్యం ఏర్పడుతున్నది. మరియు కొత్త ఏజెన్సీలను ఇచ్చినప్పుడు కూడా ఒక నెలల తరబడి జాప్యం ఏర్పడి 3-4 నెలల వరకు శాలరీస్ రాకుండా ఇబ్బంది పడుతున్నారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చిన్న పెయింటర్ స్థాయి నుండి ముఖ్యమంత్రి స్థాయి వరకు ఎదిగి ఆయన ఎంత కష్టపడి పైకి వచ్చిర్రో ఆయనకు తెలుసు. అట్లాగే చిన్న ఉద్యోగులమైన మా ఉద్యోగాల గురించి, మా జీవితాల గురించి ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకొని కార్పొరేషన్ ఏర్పాటు చేసి మమ్మల్ని కార్పొరేషన్ ఏర్పాటు చేసి జీతాలు ఇచ్చే విధంగా ఒక మంచి నిర్ణయం తీసుకొని ఏప్రిల్ 1న మీరు కార్యాచరణ మీరిచ్చే ఒక మంచి సూచనను మీరు ఇస్తారని మేము కోరుకుంటున్నాం.